భాగాహార న్యాయము. పిల్లలు, ఈరోజు నేను మీకు కథ చెప్తాను. ఓ వర్తకుడు గుడ్లు అమ్ముకుంటూ ఓ వీధి వెంట వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే అతన్ని ఓ పని పాట లేని వ్యక్తి పిలిచాడు. అతడు గుడ్లు కొనట్లేదు, సరికదా వర్తకుణ్ణి విసిగిస్తున్నాడు. అతడు వర్తకుడి కాలాన్ని వృధా చేస్తున్నాడు. ఇది వాళ్ల మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవలో ఆ వ్యక్తి వర్తకుణ్ణి ఒక్క తోపు తోశాడు. దాంతోటి గుడ్లున్న ట్రేలన్నీ కిందపడి చాలా మటుకు గుడ్లన్నీ పగిలిపోయాయి. దీంతో ఆ వర్తకుడికి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ వ్యక్తిని రాజుగారి వద్దకు తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించాల్సిందే అన్నాడు. రాజుగారికి విషయం అర్థమయ్యి, ఎన్ని గుడ్లు పగిలిపోయాయ్యా అని అడిగారు. కానీ వర్తకుడికి లెక్కలన్నా గణితమన్నా చాలా ఇష్టం. అతను ఏ విధంగా సమాధానం చెప్పాడో తెలుసా? మహారాజా, గుడ్లు జతలు జతలుగా లెక్కిస్తే ఒక్క గుడ్డు మిగులుతుంది. అదే 3 గుడ్లుగా లెక్కిస్తే 2 మిగులుతాయి. 4 గుడ్లుగా లెక్కిస్తే 3 మిగులుతాయి. 5 గుడ్లుగా లెక్కిస్తే 4 మిగులుతాయి. 6 గుడ్లుగా లెక్కిస్తే 5 మిగులుతాయి. 7 గుడ్లుగా లెక్కిస్తే ఏమి మిగలవు. అంతేకాదు మహారాజా, నా బుట్టలో గరిష్టంగా 150 గుడ్లు మాత్రమే ఉంచగలను అని చెప్పాడు. ఇప్పుడు మనం ఆ వర్తకుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుందాం. మొత్తం పగిలిన గుడ్ల సంఖ్య ఏ అనుకుందాం. కాబట్టి A = 7m + 0. m అనేది ఏను 7చే భాగించగా వచ్చు భాగఫలం మరియు 0 అనేది శేషం. A = 6n + 5. ఇక్కడ n అనేది ఏను 6చే భాగించగా వచ్చు భాగఫలము మరియు 5 అనేది శేషం. అదేవిధంగా A = 5p + 4. ఇక్కడ కూడా p అనేది ఏను 5చే భాగించగా వచ్చే భాగఫలము మరియు 4 అనేది శేషము అవుతుంది. ఈ విధంగా రాస్తూ పోతే ఆ వర్తకుడు సమాధానాన్ని ఒక సామాన్య సమీకరణ రూపంలో చెప్పినట్టు తెలుస్తుంది. సరైన సమాధానం పగిలిన గుడ్లు 119 అన్నమాట. కనుక వర్తకుడికి 119 గుడ్లకు నష్టపరిహారం అందించాలన్నమాట. అంటే పైన అనుకున్న ప్రకారం ఏ విలువ 119 అవుతుంది. ఇప్పుడు ప్రతి సమీకరణంలో ఈ 119 ఎంత చక్కగా అమరిపోతుందో చూడండి. 119 = 7 × 17 + 0. ఇక్కడ 119ని 7చే భాగిస్తే 17 భాగఫలము, 0 శేషం అవుతుంది. 119ని ఇంకో సమీకరణంలో పెట్టి చూద్దాం. 6 × 19 + 5. ఇక్కడ 119ని 6చే భాగించినప్పుడు 19 భాగఫలం అవుతుంది, 5 శేషం అవుతుంది. అలాగే 119 = 5 × 23 + 4. ఇక్కడ 119ని 5చే భాగించామనుకోండి, 23 భాగఫలము, 4 శేషము అవుతుంది. ఈ విధంగా 119ని ప్రతి సందర్భంలోనూ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో భాజకము మారినప్పుడల్లా భాగఫలము మరియు శేషము కూడా మారుతున్నాయి. అంతేకాదు, ప్రతిసారి భాగఫలము శేషముల జత ఏకైకం. మనం విభాజ్యాన్ని 8గా, భాజకాన్ని bగా, భాగఫలాన్ని qగా మరియు శేషాన్ని rగా తీసుకున్నాం అనుకోండి, పై సమీకరణం ఏమవుతుంది? A = bq + r అవుతుంది. ఇక్కడ శేషం ఎప్పుడూ కూడా 0 గాని అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా భాజకం b కంటే తక్కువగా ఉంటుంది. గమనించండి, a మరియు b యొక్క నిర్దిష్ట విలువలకు q మరియు rలు స్థిరంగా ఉంటాయి. అంతే కదా? ఖచ్చితంగా అంతే. ఎందుకంటే 119ని 6 చేత ఎన్నిసార్లు భాగించినా భాగఫలము 19 మరియు శేషం 5 మాత్రమే వస్తాయి. అంటే ఒకే q మరియు rలు అన్నమాట. ఇది కంటికి కనపడుతున్న సత్యం. కానీ యూక్లిడ్ తను రాసిన ది ఎలిమెంట్స్ పుస్తకంలోని 7వ భాగంలో దీని గురించి ప్రస్తావించి తగు వివరణ ఇచ్చాడు. యూక్లిడ్ ప్రకారం A = bq + r. 0 is less than or equal to r less than b అయ్యేటట్టు a మరియు bల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. దీన్నే యూక్లిడ్ భాగాహార న్యాయం అంటారు. అలాగే దీన్నే యూక్లిడ్ భాగాహార శేష విధి అని కూడా అంటాం. ఈ సూత్రంపై ఆధారంగా యూక్లిడ్ 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అంటే గా-సా-భా కనుక్కోవడానికి సులభ పద్ధతిలో సోపానాలు రూపొందించాడు. ఈ అల్గారిథంను, అదే గా-సా-భాను కనుక్కోవడానికి కావలసిన సోపాన పద్ధతిని తర్వాత పాఠ్యాంశంలో నేర్చుకుందాం.
తర్వాత కలుద్దాం మరి. ఇప్పటికి సెలవా.